ఇవాళ సుదర్శన్ రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారులుగా నియమితులై మొదటిసారి నేను మీకు స్పష్టం చేస్తా ఉన్నాను, వారు ప్రభుత్వ సలహాదారులే కాదు, నిజామాబాద్ జిల్లా కూడా వారే మంత్రివర్యులు. ఈ జిల్లాకి పెద్ద ఆయన ఆలోచనలు కానీ ఆచరణలో కానీ దాదాపు 35 ఏళ్ళుగా గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నాను. ఏ కార్యక్రమం చేపట్టినా అకుంఠిత దీక్షతో పట్టుదలతో చేసేటువంటి అలవాటున్నటువంటి వ్యక్తి ఆయన. అది వ్యాపారంలో అదేగా రాజించాడు. తర్వాత రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా ప్రతి ప్రజా సమస్యని తన ఇంటి సమస్యగా, తన సొంత సమస్యగా పరిగణించి దాని మీద పట్టుదలతో పనిచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వారు శాసనసభ్యుడిగా, తర్వాత మంత్రిగా, ముఖ్యంగా మెడికల్ కళాశాల తీసుకురావడంలో వారి పట్టుదల లేకుంటే నిజామాబాద్కి మెడికల్ కళాశాల వచ్చేదే కాదు. నేను ప్రత్యక్షంగా చూసినటువంటి సందర్భం. ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ అవకాశం లేకున్నా ఢిల్లీలో ఉన్న గులాబ్ నబీ ఆజాద్ని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారులను ఒప్పించి మెప్పించి నిజామాబాద్కి మెడికల్ కళాశాల తీసుకురావడంలో వారి వంతు కృషి చేసినటువంటి సందర్భం. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఇవాళ భూపతి రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టులో భాగంగా ఈ జిల్లాకి 20, 21, 22 ప్యాకేజీలు తీసుకురావడంలో వారు ప్రముఖ పాత్ర వహించినారు. ఇది వాస్తవం. రైతులంటే ప్రేమ ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు ఆనాడు కెనాల్ ఆధునికన కానీ 20, 21, 22 ప్యాకేజీలు తీసుకొచ్చి నిధులిపించిన ఘనత కూడా వారిదే. ఇంకొక 6 మాసాలు ప్రభుత్వం ఉంటే ఆ ప్యాకేజీలను కూడా వారి నేతృత్వంలో ముందుకు సాగేటువంటి అవకాశం ఉండే. కానీ దురదృష్టం, తెలంగాణ ప్రజలు వేరే ప్రభుత్వాన్ని తీసుకొచ్చినారు. ఆ ప్రభుత్వం ఏం చేసిందో మీకు తెలుసు. ఈ ప్యాకేజీలన్నీ కూడా అటకెక్కించినటువంటి సందర్భం. ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు చేసి, ఆచరణ సాధ్యం కాని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 1,20,000 కోట్ల ప్రజాధనాన్ని గోదావరి నదిలో పోసినటువంటి ఘనత కేసీఆర్ గారిది అనేటువంటి మాట ఈ సందర్భంలో మీకు మనవి చేస్తా ఉన్నాను. ఆనాడు దురదృష్టంతో రాజశేఖర్ మొదలుకొని రోషయ్య గారి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఈ రాష్ట్రానికి ఏం అవసరమో అలాంటి కార్యక్రమాలు చేస్తే ఆ తర్వాత వచ్చినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు వృధా ప్రయాస, ఆచరణ లేనటువంటి కట్టడాలు కట్టి ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసినటువంటి సందర్భం మీకు గుర్తు చేయాలనుకుంటా ఉన్నాను. పోయిన ప్రభుత్వంలో మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసి ప్రజల ఆస్తులు ధ్వంసం చేసి దోచుకున్నారు తప్ప ఇక్కడ చేసిందేమీ లేదు. ఇలా టీఆర్ఎస్ నాయకులు ఇక్కడ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను మీ ద్వారా, మీరు 10 ఏళ్లలో ఈ జిల్లాకు తీసుకొచ్చిన పరిస్థితులు ఏమిటి? 10 ఏళ్ళలో మీరు జిల్లాకు తీసుకొచ్చిన కళాశాల ఏది? ఏదన్నా అభివృద్ధి కార్యక్రమం చేసినారా? చేసినామని చెప్పుకునే ధైర్యం మీకుందా అని నేను ఇలా టీఆర్ఎస్ నాయకులు అడుగుతా ఉన్నాను. ఇలా బీజేపీ పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు, తెస్తాల ముందుకు వస్తే కప్పిగంతలు ఇస్తాడు. ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. మాట్లాడే విధానంలో ఏం పొందుతాడో ఆయనకు తెలియదు. ఇలా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, ఒక బీసీ బిడ్డగా ఉన్నావు. 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 2 చట్టాలు తెస్తే బీజేపీ ప్రభుత్వం తొక్కి పెడితే ఇక్కడున్న అరవింద్ కానీ అక్కడున్న బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ నోరు మెదపరు. దేవుళ్ళు దేవుళ్ళు దేవుళ్ళు. అరే మీకు ప్రజలు గెలిపించినాక, చట్టసభలకు పంపినాక మీరు ఏం చేసినారో చెప్పక ఈ రోజు కూడా శ్రీరామచంద్రుని జపం చేసి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దేవుళ్ళు అంటే అందరికీ అభిమానమే. మేమందరం దేవుని ఆదరిస్తాం, పూజ చేసుకుంటాం. కానీ దేవుడి పేరు మీద ఓట్లాడే సంస్కృతి మాది కాదు. నిరంతరం దేవుళ్ళ పేర్లు చెప్పి రాజకీయాలు చేసే వారికి భవిష్యత్తులో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందనే మాట కూడా మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నాను. దేవుడు చోట దేవుడు ఉంటాడు. రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు పనిచేసి చూపించాలి, ఓట్లు అడగాలి. కానీ దేవుళ్ళ పేరిట కాదు. దేవుళ్ళ పేరిట ఓట్లు అడిగే వారికి భవిష్యత్తు లేదనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ప్రభుత్వ సలహాదారు వీడికి రావడం జరిగింది. మీకు తెలుసు వారి అనుభవం, వారు శాసనసభ్యుడిగా, మంత్రిగా వారు జిల్లాకు చేసిన సేవలు, వారి హయాంలో
జిల్లా ముందుకు పోతుంది. వారు మేము శాసనసభ్యులము సీనియర్ నాయకులు అందరం కూడా కలిసి ఈ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకునే ప్రయత్నము చేస్తామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ గౌరవనీయ సుదర్శన్ రెడ్డి గారికి యావత్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాం. తప్పనిసరిగా వారి హయాంలో జిల్లాకు కావాల్సినటువంటి పనులు అభివృద్ధి అన్నీ కూడా చర్చించుకొని ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మళ్ళీ మేమే వస్తాము, దాంట్లో ఏం అనుమానం లేదు. ప్రజల్లో వస్తున్నటువంటి సూచనలు సమాచారం 10 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, అనుమానం లేదు. ఈ 3 వచ్చే 5 ఏళ్లలో అంటే 8 సంవత్సరాల్లో ఈ జిల్లాలు అన్ని రకాలుగా అభివృద్ధి చేసే దిశగా మా ప్రయత్నం ఉంటుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. సుదర్శన్ రెడ్డి గారి యొక్క అనుభవాన్ని వారి యొక్క ఆలోచనని క్రోడీకరించుకొని మేమందరం కూడా ముందుకు పోతాము. మళ్ళీ చెప్తా ఉన్నాను, సుదర్శన్ రెడ్డి గారికి ఈ జిల్లాకు మంత్రి వారి హయాంలోనే కార్యక్రమాలు జరుగుతాయనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు ఏదైతే ప్రభుత్వాలు అంటాయో కేవలం ఓటేసి ఏదో ఆ రోజుల్లో పబ్బం గడుపుకున్నాడు కాదు. మీరు గతంలో 10 సంవత్సరాల్లో చూశాం, వాడికి వీడికి అన్ని చేతుకు మోచేతుకు వలిసి ఏమీ పని చేయకుండా లక్షలాది రూపాయలు బాకీలు తెచ్చి మనకు మళ్ళీ వచ్చిన ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు తొలగించిన కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మరటువంటి వాళ్లకు వాళ్ళు ఎవరితో వచ్చారు? మన ఓటుతో వచ్చారు. ఎట్లా వేస్తే పంటలు పండుతాయి, ఏ పంట ఎక్కువ ఏ పంట వేస్తే దిగుబడులు పెరుగుతాయి అన్న ఆలోచనతో అగ్రికల్చర్ కాలేజ్ కూడా శాంక్షన్ తెచ్చుకున్నాం. మరి ఆ దద్దమ్మలకు లేకుండానా? ఏమీ తేలే. నేను ఇప్పుడు ఒకటే అడుగుతా ఉన్నాను, మహేష్ గౌడ్ గారు చెప్పినట్టు నర్సరీ ఆర్ట్స్లో సెకండ్ ఉన్న షుగర్ ఫ్యాక్టరీ నడిచేదాన్ని నేను వచ్చినప్పుడు మా సర్కారు వచ్చినాక ప్రభుత్వమే నడుపుతా అని చెప్పాడు. మరి బోధన వాళ్ళకి అడుగుతా ఉన్నాను, అందరు డిస్టిక్ అందరికీ అడుగుతా ఉన్నాను, మరి నడపంగా మనం అర్థం ఉన్నామా? ఆ బాకీలు తీసుకుంటే మీరందరూ షుగర్ కేన్ పెడతారేమో, ఫ్యాక్టరీ నడుపుదామని మేమందరం కలిసి ముఖ్యమంత్రి గారికి చెప్పి 200 కోట్లు బాకీలు కట్టించాం. బాకీలు కట్టి బ్యాంకులకి మన పేపర్లో తీసుకున్నాం. మరి ఆ ఫ్యాక్టరీ వద్దయితే మనం కేవలం వ్యవసాయ పైన డిపెండ్ చేస్తున్నాం. ఆ భగవంతుడు కొన్ని సోర్స్ ఇచ్చాడు. నిజాంతో తగ్గితే 2 అల్లీసాగర్ గుత్త లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకున్నాం. గోదావరి కూడా పక్కనే ఉంది. నిజాం సాగర్ గోదావరి 2 ఉన్నాయి కాబట్టి వ్యవసాయం చేసుకోవడానికి నీళ్ళకి ఇబ్బంది లేదు. కాబట్టి తప్పనిసరిగా మన మంత్రి వ్యవసాయ మంత్రి తుమ్మల గారు చాలా స్టడీ చేసి బహుశా సొంతం కూడా ఆయన 200 ఎకరాలు పెట్టినాము. 25 years నుంచి మాకు బాగా వస్తూ ఉన్నాయి, పంటలు బాగా పడుతూ ఉన్నాయి అని ఎక్కడో పెడతా అంటే నా రైతులకు ఇబ్బంది కావద్దు. రైతులకు ఎప్పుడు ఒక సంవత్సరానికి 1,00,000 నుంచి 80,000 మిగులుతాయి. అటువంటి పంటలు మీరు పండిస్తే ఆ ఫ్యాక్టరీ పెట్టడానికి మేమందరం తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. పండిస్తారా? మరి చేతులు లేకుండా పండించడం లేదు. తప్పనిసరిగా
10 ఎకరాలు ఒక మనిషితో మనం వ్యవసాయం చేసుకోవచ్చు. ఇవన్నీ సౌకర్యాలు ఉన్నాయి. మీరు చూసినో లేదో, మనకు మొన్న నుంచి మనం తినే ఆయిల్, స్వీట్ ఆయిల్, మంచి నూనె అంటాం, దాన్ని 2-3 సార్లు కాగబెట్టి ఏదైనా చేస్తే అది ఫైజర్ అవుతుంది. మీరు ఒక్కడే యూజ్ చేయండి. దాన్ని మనం కొంటామంటున్న గవర్నమెంట్. ఎందుకు? టెక్నాలజీ పెరిగింది. దాన్ని రిఫైన్ చేసి ఫ్లైట్లకు, ఏరోప్లేన్స్కు ఆయిల్గా యూజ్ చేస్తామంటా ఉన్నారు. దీన్ని కూడా పామ్ ఆయిల్ని డీజిల్లో కూడా కలిపేయడానికి 30-40% అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది మనకు ఎప్పటికి ఉండేది. కాబట్టి పెట్టుమని చెప్తా ఉన్నాం. పెడితే కనీసం ఆ చెట్టు 30-35 సంవత్సరాలు పంటలు వస్తాయని చెప్తా ఉన్నారు. అది నెలకు మనకు డబ్బులు వస్తాయి. ఎట్లా కాయలు కాస్తామో ఆ కాయలు కోసుకుంటూ మనం ఆయిల్ ఫ్యాక్టరీకి ఇస్తాం. ఇవన్నీ ఎప్పుడు చేస్తాం? మేమందరం ఏమన్నా రేపు రాబోయే ఎలక్షన్లో సర్పంచులు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, మున్సిపల్ కౌన్సిలర్లు కానీ మీరు గెలిపిస్తే నా యువకులకు అవకాశం ఇద్దాం, చైర్మన్లను చేద్దాం. అప్పుడు ముఖ్యమంత్రి గారికి గట్టిగా అడగడానికి అవకాశం ఉంటుంది. సార్, మేమందరం గెలిపించాం, మాకు ఇంకా పనులు ఇవ్వండి, మనీ వచ్చే 5 years కూడా మనం కాంగ్రెస్ కు సహకరిస్తామని చెప్పడానికి అవకాశం ఉంటుంది. పూజలు మన నూతనంగా గవర్నమెంట్ అడ్వైజర్ 6 గ్యారంటీ ప్రోగ్రాంకు ఈ కార్యక్రమానికి సన్మాన సభకు అధ్యక్షత వహిస్తున్న జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి గారు, అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన నిజామాబాద్ ముద్దుబిడ్డ మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే భూపతి రెడ్డి గారు. సమయం లేదు, పేర్లు అద్దంటున్నారు కానీ మళ్ళీ వెనుకకెళ్ళమంటారు, దయచేసి క్షమించండి. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్ద నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు మరియు వివిధ పోస్టులో ఉన్న వాళ్ళు, అలాగే ప్రెస్ మిత్రులకు, ఇక్కడికి వేల సంఖ్యలో వచ్చేసిన మా మైనా సోదరిమలకు, సోదరులకు, మీ అందరికీ కూడా ఈ సుదర్శన్ రెడ్డి సార్కు ఆశీర్వాదం ఇచ్చేందుకు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు, कृतज्ञता తెలుపుతూ, इसी तरह आज बड़ी तादाद में हमारे मुस्लिम भाई भी आए हुए हैं कि हमारे सुदर्शन रेड्डी साहब की कॉन्स्टिट्यूंसी भोदन है। भोदन भी लगभग 33% मुस्लिम भाई वहाँ रहते हैं और वो लोग भी उनको आज दुआ देने के लिए, आशीर्वाद के लिए वो भी यहाँ आए। मैं सबको सुदर्शन रेड्डी साहब की तरफ से मुबारकबाद देते हुए నేను కొన్ని విషయాలు చెప్పగలుగుతున్నాను. సుదర్శన్ రెడ్డి గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మన నిజామాబాద్కు మెడికల్ కాలేజ్ తీసుకురావడానికి నిజామాబాద్కు తీసుకురావడానికి ఎంత కృషి చేసిన విషయం మీకు తెలుసు. పాత చరిత్ర పోయినా టీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలు ఏం తీసుకురాలేదు. ఏదున్నా కాంగ్రెస్ 2004 నుంచి 14 వరకే ఈ బ్రాడ్ గేజ్ కానీ, లేకుంటే 400 సబ్ స్టేషన్ కానీ, ఇక్కడ మెడికల్ కాలేజ్ కానీ, తెలంగాణ యూనివర్సిటీ కానీ, పాస్పోర్ట్ ఆఫీస్ కానీ, లేకుంటే గుత్బా అలీ సాగర్కు నీళ్లు కానీ, నిజాం సాగర్కు రీమోడలింగ్ కానీ, ఇవి అన్నీ వచ్చినాయి అంటే అప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో వచ్చింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి
రా యాప్ని.